నమస్కారం. మిత్రుడు తిరుపతి రెడ్డి గారు, అలాగే మిత్రుడు నరసింహరావు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్ నాగేష్ గారు, మా ప్రిన్సిపల్ గారు, ఇతర అధికారులకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి ఒక తపన ఉంది. అందరూ కూడా వచ్చి వారు డావోస్ వెళ్ళినప్పుడు 2 సార్లు దావోస్ వెళ్ళారు. అక్కడ అందరు కూడా ఇదే చెప్తుంటారు, ఇండియాలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సరైన స్కిల్ సెట్స్ లేవు. వీరికి ఉద్యోగాలు కల్పించాలంటే సరైన స్కిల్ సెట్స్ ఉండాలని చెప్పి చాలా మంది ఆ రోజులలో ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు వస్తేనే ఆలోచించినారు, లేదు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున పెడితే బాగుంటుందని చెప్పి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. అది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు. కానీ స్కిల్ యూనివర్సిటీలో అన్ని పెద్ద పెద్ద చదువుల వారికి అవకాశాలు ఉంటాయి. 10వ తరగతి చదువుకున్న వారికి అవకాశాలు గ్రామాలలో కల్పించాలంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్ అవసరము, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవసరము, ఇవన్నీ కూడా అవసరం. సో ముఖ్యమంత్రి గారు టాటాస్ వారిని పిలిచి, మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ జమానాలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తము ఖజానా ఖాళీ చేసి అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. అంటే నిధులు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు టాటా ఇండస్ట్రీస్ని వాళ్ళతో మాట్లాడి సిఎస్ఆర్లు సుమారు 4,000 కోట్ల రూపాయలు, ఒక 2,600 కోట్ల రూపాయలు ఐటీఐస్ మోడర్నైజేషన్ కోసము, తర్వాత 2,200 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించి అన్ని మారుమూరు ప్రాంతాలలో కూడా పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ ఒక స్కిల్ సెట్స్ నేర్పించడము. అందు గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ పెడుతున్నారో ఈ ఇండస్ట్రీస్ పెట్టే వారికి ఏ ఉద్యోగం అవసరమో వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్లో చర్చించుకొని సిఐ వాళ్ళని పిలిచి, అరే మీకు ఎలాంటి ఉద్యోగాలు మీరు ఇస్తారు, దాని ప్రకారంగా మేము వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ అయితేనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చక్కగా చెప్పినారు, ఎవరైతే ఐటీఐలో చదువుకుంటారో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు. మొన్న మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం డిపార్ట్మెంట్లో, దానకిషోర్ గారు సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి ఎవరైతే ఐటీఐలో పాస్ అయినారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్ అవుతున్నారు, మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టినారనమాట. వాళ్ళు వచ్చి అందరు కూడా చెప్పినారు, సార్ మాకు ఈ ఐటీఐ సెంటర్స్లో మంచిగా ట్రైనింగ్ అవుతుంది, మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మేము ఎంటర్ప్రినర్స్ కూడా అవుతున్నామని చెప్పి వారు అందరు ఇతర స్టూడెంట్స్కి విద్యార్థులకు వారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ అన్నమాట. అందరం కూడా మంచిగా మనకు స్కిల్ సెట్స్ మనం నేర్చుకుంటే ఉద్యోగాలు కల్పించడము చాలా సులభంగా అవుతుంది. అందరూ కూడా ఒక విషయం గమనించాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎక్కడ కూడా ఉద్యోగం నిజంగా కష్టపడి చేసే వాళ్ళకి ఉద్యోగం ఎట్లా దొరుకుతుంది. సో ఆ కష్టపడే వాళ్ళకి ఇలాంటి స్కిల్ సెట్స్ నేర్పిస్తే వారు ఇంకా పైకెత్తు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను నిజంగా కొడంగల్ ప్రజలందరూ కూడా చాలా లక్కీ అన్నమాట మీ అందరికీ కూడా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండాలి, నా ఊర్లో ఇది మారుమూరు ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ మంచి టెక్నాలజీ సెంటర్ ఉంటే మా పిల్లలందరూ కూడా బాగుపడతారని చెప్పి ఈ టెక్నాలజీ సెంటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు కేవలం 8 కోట్లే కాదు, ఖాళీ బిల్డింగ్కి 8 కోట్లు, కానీ మెషినరీ కూడా 36 కోట్ల రూపాయలు, అంటే సుమారు ఇది 50 కోట్ల ప్రాజెక్ట్ అన్నమాట. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత త్వరలోనే మన కొడంగల్కి వచ్చిందంటే చాలా మంచి విషయాలు. అందరు లోకల్ వాళ్ళు కూడా
కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా మనము మంచి సెంటర్ పెట్టినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకు మోటివేట్ చేసే అవసరం ఉంది. కలెక్టర్ గారు మీరు తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ లోకల్ వాళ్ళు, ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ రాజకీయాలలో ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో మీరు మోటివేట్ చేసి ఇక్కడ, ఎందుకంటే 98% ఆల్రెడీ సీట్స్ అన్నీ కూడా ఫిలప్ కావడం జరిగింది. ఇది వెనుకబడిన ప్రాంతము, బిగినింగ్లో తక్కువ మంది వస్తారు. సో మీరు మోటివేట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సెంటర్స్లో మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే అన్ని రంగాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చినారో, ఇందిరమ్మ ఇల్లులు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు, దాంట్లో 200 యూనిట్లు ఫ్రీ, వారికి గ్యాస్ 500 రూపాయలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు, సన్న బియ్యం ఇవ్వడము, రేషన్ కార్డ్స్ ఇవ్వడము, ఇవన్నీ ఒకెత్తు. గ్యారంటీ కార్డులు పేద ప్రజలకు ఇవన్నీ కూడా ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి లేదు, బీద వెనుకబడిన ప్రజలకు అందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి చక్కటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. నేను నిన్న మందమరి పోయినప్పుడు కూడా అక్కడ చాలామంది ఇందిరమ్మ ఇల్లులు తొందరగా కట్టుకుంటున్నారు. ఇక్కడ మన లోకల్ కార్యకర్తలకు అందరికీ కూడా, మీకు అందరికీ రిక్వెస్ట్, మీరే పోయి ఎవరైతే అర్హత లేదో వాళ్ళకి హెల్ప్ చేసి మోటివేట్ చేసి బేస్మెంట్ వరకు వస్తే వాళ్ళు డెఫినెట్గా కట్టుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తున ఉన్నప్పుడు ఉద్యోగం రావాలి. వారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం లేకుండా ఇవన్నీ ఇచ్చి కూడా లాభం లేదు. సో దాని గురించి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా సరిగా ఉపయోగించుకొని మనము మన కష్టం చేసుకుంటూ మంచి స్కిల్ సెట్స్ చేసుకుంటూ ఎదగాలి. ఎందుకంటే చాలా కంపెనీలో ఎవరైతే 10వ తరగతి పాస్ అయినప్పటికీ కూడా మంచిగా ఉత్సాహం ఉన్నవాళ్ళు, మంచిగా నేర్చుకునేవారు, స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కూడా జనరల్ మేనేజర్స్ అవుతున్నారు కంపెనీలో. మొన్న రెడ్డి లెబారెటరీస్లో వాళ్ళు వచ్చి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ ఓనర్ వచ్చి నాకు చెప్పినాడు, సార్ నేను మా సంస్థలో ఇట్లా ప్రారంభించినాము, మీకు కూడా కావాలంటే మేము సహాయం పడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఉత్సాహం మన దాంట్లో ఉండాలి. ఆ ఉత్సాహం మన దాంట్లో ఉంటే ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం, ఎక్కడికి పోయినా కానీ ఉద్యోగం మంచిగా చేసుకొని మనం మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన సొసైటీకి భవిష్యత్తు మంచిగా చేయాలని మీ అందరితో కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.